బ్రహ్మముడి 11వ తారీఖు ఎపిసోడ్లో పాప మిస్సింగ్ కేసుని వదిలేసి ఎమ్మెల్యే మేనలుడి ఇంట్లో బంగారం చోరీ కేసును డీల్ చేయమని సీఐ చెప్పడంతో అప్పు అసహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఫైల్ విసిరి కొడుతుంది. అది చూసిన కళ్యాణ్ భార్యకి ధైర్యం చెప్తాడు. ఇంతలో రేణుక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫోన్ రావడంతో అప్పు హుటాహుటిన వెళుతుంది. పాప బ్రతికే ఉందని, నా మాటలెవరూ పట్టించుకోవడం లేదని, తల్లిగా నేను బ్రతికి ప్రయోజనం లేదు అని రేణుక బాధపడుతుంది. రేణుకను ఓదార్చి అప్పు బయటకొస్తూ ఉండగా ఓ పాప వచ్చి తాను అంజలిని చూశానని, అంజలి బ్రతికే ఉందని అంటుంది. దాంతో అప్పు సీరియస్ గా రంగంలోకి దిగుతుంది. పెన్ డ్రైవ్ కొట్టేయడానికి రాజ్ కావ్యల రూమ్ లోకి వెళ్లాలని చోటు మోటు అనుకుంటారు. వారి మాటలు విన్న రాజ్ కావ్యలు వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. చోటు మోటులు గదిలోకి రాగానే వాళ్లని చితకబాదుతాడు రాజ్. ఆ దెబ్బకి వాళ్ళిద్దరూ పారిపోతారు. రాజ్ కావ్యలను కిడ్నాప్ చేసి మన బాస్ ముందు నిలబడితే ఆయనే చూసుకుంటాడు అని చోటు మోటోలు ప్లాన్ చేస్తారు. డిజైన్స్ చూస్తూ బిజీగా ఉన్న రాహుల్ దగ్గరికి స్వప్న అందంగా తయారై టెంప్ట్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక డిసెంబర్ 11వ తేదీ ఎపిసోడ్ 901లో ఏం జరిగిందో చూద్దాం. స్వప్న అందాన్ని పొగుడుతూ ఆమెను బుట్టలో వేసుకుంటాడు రాహుల్. ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు కదా, మేడం గారు అందంగా తయారయ్యారేంటి అని అడుగుతాడు. మొగుడు ముందు అందంగా రెడీ అవడానికి కూడా కారణం కావాలా? మంచి టైం ఉంటే సరిపోదా అని అంటుంది స్వప్న. నువ్వు ఇంతలా సపోర్ట్ చేస్తావని తెలుసుంటే నేనెప్పుడో మారిపోయేవాణ్ణి అనంటాడు రాహుల్. నేను మారడంలో నీకే థ్యాంక్స్ చెప్పాలి. మొదట నన్ను నమ్మింది నువ్వే, కావ్యని రాజుని ఒప్పించి కంపెనీ పెట్టించింది నువ్వే అనంటాడు రాహుల్. స్వప్నని ముద్దు పెడుతూ రాహుల్ ఆగిపోతాడు. ఏం జరిగింది అని స్వప్న అడగగానే, నీ చేత సెలెక్ట్ చేయించిన డిజైన్లని మ్యానుఫ్యాక్చరింగ్ కి పంపించాను కదా, ఆ డిజైన్లకు పబ్లిసిటీ కావాలి అనంటాడు. రాజ్ తన కంపెనీలో సెలబ్రిటీలను పెట్టి యాడ్స్, ఫోటోషూట్ తీయించినట్లే నువ్వు కూడా చెయ్యంటూ సలహా ఇస్తుంది స్వప్న. నా కంపెనీ రాజ్ కంపెనీ అంత పెద్దది కాదు. సెలబ్రిటీస్ ని పెట్టుకుందామంటే కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం అంత బడ్జెట్ పెట్టానంటే కంపెనీని నడపడం కూడా కష్టమవుతుంది అనంటాడు రాహుల్. పబ్లిసిటీ చేయకపోతే పబ్లిక్ ఎలా రీచ్ అవుతుంది అనంటుంది స్వప్న. నీకు మోడలింగ్ తెలుసు కదా, ఫోటోషూట్ లో నువ్వే వచ్చి చెయ్యి అనంటాడు రాహుల్. ఆ మాట వినగానే స్వప్న షాక్ అవుతుంది. మన కంపెనీకి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయితే ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనంటాడు రాహుల్. నా కోసం, పాప ఫ్యూచర్ కోసం ఒప్పుకో అనంటాడు రాహుల్. దాంతో స్వప్న ఒప్పుకుంటుంది. ఆ డిజైన్స్ అన్ని నావేనని అఫీషియల్ గా నువ్వు ఒప్పుకున్నట్లే, ఇక నన్నెవ్వరూ ఆపలేరు అని అనుకుంటాడు రాహుల్. చోటు మోటులకు బాగా బుద్ధి చెప్పామని రాజ్, కావ్య నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళిద్దరినీ ఎలా కిడ్నాప్ చేయాలో చోటు మోటు ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతలో రాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ అక్కడికొస్తాడు. మరోవైపు రూమ్ లో దొరికిన పెన్ డ్రైవ్ ని రాజ్, కావ్యలకు ఇవ్వమని సర్వీస్ బాయ్ తన మనిషిని పంపగా అతను నేరుగా పోలీస్ ఆఫీసర్ కిస్తాడు. అది రాజ్, కావ్యలదని అనుకున్న ఆఫీసర్ వాళ్లకి తిరిగి ఇవ్వడానికి వెళుతూ ఉండగా చోటు మోటులు వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసి వ్యాన్ లో ఎక్కించుకు తీసుకువెళతారు. ఇది చూసిన పోలీస్ ఆఫీసర్ వాళ్లని వెంబడిస్తాడు. రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసింది మురుగన్ మనుషులని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు. స్వప్నతో మోడలింగ్ చేయించడానికి రాహుల్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందంగా రెడీ అయి స్వప్న రావడంతో ఫోటోగ్రాఫర్ షాక్ అవుతాడు. ఇంత అందమైన టాలెంటెడ్ భార్య దొరికినప్పుడు ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని అంటాడు రాహుల్. నీకు తెలియకుండానే ఆ రాజ్ సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి సమిధిగా మారుతున్నావు అని అనుకుంటాడు రాహుల్. మీరు చాలా అందంగా ఉన్నారని ఫోటోగ్రాఫర్ ఆంటోనీ మెచ్చుకోవడంతో రాహుల్ సీరియస్ అవుతాడు. ఈ స్టిల్స్ హోర్డింగ్స్ తో నిండిపోవాలి అని ఆర్డర్స్ వేస్తాడు రాహుల్. నువ్వు చెప్పావని యాడ్ షూట్ చేసేశాను, కానీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని టెన్షన్ గా ఉంది అని భయపడుతుంది స్వప్న. ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అంటాడు రాహుల్. రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసి కట్టేస్తారు చోటు మోటు. పెన్ డ్రైవ్ ఇవ్వకుండా మా ఇద్దరిని చెతకొట్టారు, మిమ్మల్ని అంత తేలిగ్గా వదలం అని అంటారు. మా దగ్గర ఏ పెన్ డ్రైవ్ లేదని రాజు చెప్పినా వాళ్లు పట్టించుకోరు. పెన్ డ్రైవ్ శృతి దగ్గర ఉందన్నారు కదా, ఆమెను పిలిపించండి అని అంటారు. అది వేరే పెన్ డ్రైవ్ అని, ఇది కాదని అంటాడు రాజ్. మా బాస్ వచ్చేలోగా పెన్ డ్రైవ్ మా చేతుల్లో లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తారు చోటు మోటు. ఈ రోజు లాస్ట్ డే ట్రీట్మెంట్ కి వెళ్లాలని కావ్య టెన్షన్ పడుతుంది. మరోవైపు రాజ్ కంపెనీకి చెందిన క్లయింట్స్ ని మేనేజర్ మూర్తి మరోసారి రాహుల్ కంపెనీ కోసం పిలిపిస్తాడు. దాంతో క్లయింట్స్ అంతా అతనిపై మండిపడతారు. నువ్వు కంపెనీ మారిపోయావని మేం కూడా మారిపోవాలా అని ప్రశ్నిస్తారు. మాకు ఇంట్రెస్ట్ లేదని ఆ రోజే చెప్పాం కదా, అయినా ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతారు. ది బెస్ట్ డిజైన్లను ఇస్తున్న వారిని కాదని మీ దగ్గరికి ఎందుకు రావాలి అని వాళ్ళు అడగగానే సక్సెస్ కోసం అంటాడు రాహుల్. మంచి లాభాల కోసమే కదా బిజినెస్ చేస్తాం అని అంటాడు రాహుల్. మంచి ప్రోడక్ట్స్ రాజ్ కంపెనీలో ఉన్నాయి, మరి నీ దగ్గర ఏమున్నాయి అని రాహుల్ ని వాళ్ళు అడుగుతారు. వాళ్ళ డిజైన్స్ కి మార్కెట్ లో మంచి క్రేజ్ ఉందని అంటారు.
అదంతా గతం. లాస్ట్ ఇయర్ స్వరాజ్ గ్రూప్ బిజినెస్ 20% తగ్గింది. ఫస్ట్ ర్యాంకు నుంచి పడిపోవడానికి అడుగు దూరంలో తప్పించుకున్నారు. దీనికంతటికీ కారణమేంటో ఆలోచించారా? గడిచిన ఏడాదిగా డిజైన్స్ అన్ని అవుట్డేటెడ్ అయిపోయాయి. మార్కెట్లో ఆ కంపెనీ డిజైన్స్ కి క్రేజ్ తగ్గిపోయింది. వచ్చే 1 ఇయర్ లో మరో 12% మేర రాజ్ కంపెనీ నష్టాలను ఎదుర్కొంటుంది. అప్పుడు స్వరాజ్ కంపెనీ నెంబర్ 1 ప్లేస్ లో ఉండదు అని అంటాడు రాహుల్. మార్కెట్లో నేను కొత్త కుర్రాడిని, నన్ను నమ్మి నా మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకోవచ్చు. మార్కెట్లో నేను కొత్త కుర్రాడిని, నన్ను నమ్మి నా మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకోవచ్చు. అందుకు సమాధానమే ఈ డిజైన్స్ అని కొత్త డిజైన్లు చూపిస్తాడు రాహుల్. నేను చేయించిన కొత్త డిజైన్లకు మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చిందని, ఎప్పుడు రిలీజ్ చేస్తానా అని జనం ఎదురు చూస్తున్నారని అంటాడు. ఆ డిజైన్స్ బాగున్నాయని రాహుల్ ని మెచ్చుకుంటారు క్లయింట్స్. కానీ 25 ఏళ్లుగా ఆ కంపెనీతో బిజినెస్ చేస్తూ సడన్ గా మారలేమని అంటారు. మీకు లాభాలు కావాలనుకుంటే నాతో ఉండండి, రిలేషన్ కావాలనుకుంటే రాజుతోనే ఉండండి అని అంటాడు రాహుల్. ఒక్కసారి వెళ్లిపోతే నా కంపెనీలో మళ్లీ అవకాశం దొరకదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళంతా ఓకే అంటారు. అగ్రిమెంట్ రెడీ చేసి పంపిస్తాను అని అంటాడు. మరోవైపు రేణుకను స్టేషన్ కి పిలిపించిన అప్పు ఇప్పటినుంచి ఈ కేసును మరో కోణంలో చూస్తున్నానని అంటుంది. మీ కూతురు బతికే ఉందన్న క్లూ దొరికిందని చెప్పడంతో రేణుక సంతోషిస్తుంది. మీకు మీ హస్బెండ్ కి ఏమైనా మనస్పర్ధలున్నాయా అని అడుగుతుంది అప్పు. మా వారిని అనుమానించాల్సిన అవసరం లేదు, నన్ను నా పాపని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని అంటుంది రేణుక. ఇంతలో ఆమె భర్త అక్కడికొస్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.